హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి. చూడండి ఎలా వచ్చిందో. మనం ఇంట్లో నైవేద్యంగానైనా, ఫంక్షన్లోనైనా, లేదా మన ఇంటికి ఎవరన్నా అనుకోకుండా చుట్టాలు వచ్చినా మనం ఇలా తయారు చేసి పెడితే మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం మన ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టొచ్చు ఈ కట్టె పొంగలి. దీంట్లోకి మన పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదండి. దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని టిఫిన్ లాగా కూడా తినొచ్చు. దీన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నా అండి. ఇందులోకి ఒక బౌల్ బియ్యం తీసుకున్నా. మన నార్మల్ బియ్యమే అండి అవి. ఇప్పుడు అదే మెజర్మెంట్తోని ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని నేను ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు అనేది పచ్చివాసన పోయేలాగా మనం ఇలా వేయించుతూ ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే పెసరపప్పు అనేది దోరగా వేయించుకొని మనం ఈ పొంగల్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా పెసరపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా దోరగా వేగిపోయింది కదా అండి. ఇప్పుడు పెసరపప్పు మొత్తం వేగిపోయింది కదా అండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పు పోసుకుందామండి. రైస్ తీసుకున్నాం కదా ముందు. దీన్ని నీట్గా శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని ఎప్పుడైనా సరే నీట్గా శుభ్రంగా కడుక్కుంటేనే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తం శుభ్రంగా కడుక్కున్నాం కదా అండి. అదే మెజర్మెంట్తోని ఇప్పుడు 2 కప్స్ పోసుకున్నాం కదా అండి. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు. ఇప్పుడు దానికి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను ఇలా 3 కప్పుల వాటర్ తీసుకున్నా. ఇప్పుడు మనకు పొంగలి రుచిగా ఎక్కువగా రావాలంటే దీంట్లోకి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అలానే మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి, సాల్ట్ ఇలా వేసుకున్నాం కదా అండి. ఇప్పుడు కుక్కర్కి లిడ్ పెట్టుకొని ఇప్పుడు ఎప్పుడైనా సరే పప్పు కుక్కర్కి లిడ్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తా ఎలా వచ్చిందో. ఈ పొంగల్ బాగా ఉడికిపోతుంది 3 విజిల్స్ వస్తే. ఆలోపు మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి ఇలా 2 కప్స్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పొంగల్ అనేది పొంగిపోకుండా ఉండడానికి మనం 3 కప్సే వాటర్ వేసుకున్నాం కదా అండి. మనకు తర్వాత వాటర్ కొన్ని పడతాయి. ఆలోపు ఇవి బాయిల్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మనం దాంట్లో పోసుకుంటూ కలుపుకోవచ్చు. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాం అండి నేను ఇప్పుడు అవి కట్ చేసుకోవడానికి పోపులోకి. 3 విజిల్స్ వస్తున్నాయి చూడండి. ఎప్పుడైనా సరే మనం 3 విజిల్సే పెట్టుకోవాలి. 4 విజిల్స్ పెట్టుకుంటేనే మాడిపోతుంది. 2 విజిల్స్ వస్తేనేమో సరిగా ఉడకదండి. కొంచెం అన్నంలాగా అనిపిస్తుంది. మనకు కొంచెం మెత్తగా కావాలంటే మాత్రం 3 విజిల్స్ రానియాలి. ఇప్పుడు ఈ పొంగల్ ఎలా వచ్చిందో చూపిస్తా అండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇంకో ఇలా ఉంది కదా అండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటూ కొంచెం స్మాష్ చేసుకుంటూ కలపాలండి. ఇలా గట్టిగా ఒత్తితే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఏ పప్పు గుత్తి ఇలాంటివి వాడాల్సిన అవసరం లేదండి. మన గరిటతోనే మనం ఇలా స్మాష్ చేసుకుంటూ లోపలిది మొత్తం ఇలా తీస్తూ కలుపుకోవాలి. దీంట్లోకి మనం హాట్ వాటర్ ఉన్నాయి కదండి, అవి పోసుకుంటూ కలుపుకుందాం. చూసుకుంటూ పోసుకోండి. ఎన్ని కావాలో అన్ని మాత్రం పోసుకోండి. ఇప్పుడు నేను కాసిన్ని పోసిన. ఇది మొత్తం ఇలా వాటర్ పోసిన తర్వాత కలుపుకుంటున్నాం కదా. నాకు ఇంకా కొన్ని వాటర్ పట్టేటట్టుంటే మాత్రం నేను మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుందామని పక్కన పెట్టేసుకున్నా. కట్టె పొంగలి అనేది ఎప్పుడైనా గట్టిగా ఉండొద్దండి. మనకి కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాం కదా అండి. ఆ కట్టె పొంగల్ అనేది మనం ఏ టయానికి తిన్నా కానీ ఇప్పుడు కలిపినట్టే ఉంటుందండి. సేమ్ గట్టి పడకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడరండి. మన టెంపుల్లో నైవేద్యం పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అండి కొంతమంది. అలానే మనం కూడా మన ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకుంటే ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళొచ్చినా అర్జెంటుగా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందాం. నేను ఒక కడాయి పెట్టుకున్నా. అందులోకి
1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా అండి. మనం ఆయిల్తో పాటు ఆయిల్ బాగా వేడైపోయింది కదా అండి. ఆయిల్తో పాటు మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మాత్రం మనం తప్పకుండా వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువగా ఇష్టపడరు. కానీ నెయ్యి ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలానే కొన్ని మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాండి. మనకి కట్టె పొంగల్లోకి కావాల్సింది ముఖ్యంగా ఉండాల్సింది మిరియాలే అండి. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నా, కానీ ఆ పచ్చిమిర్చి వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఈ పచ్చిమిర్చి మనం వేసిన పోపు దినుసులు బాగా వేగిపోయాయి కదండి. ఇందులోకి మనం కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుందాం. ఈ జీడిపప్పు పలుకులు అనేవి బాగా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నురగ వెళ్తుందని అనుకోమాకండి. మనం నెయ్యి ఆయిల్ 2 కలిపినాం కాబట్టి ఇలానే ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. కావాలంటే ఫుల్ వీడియో ఉంది, మన ఛానల్లో చూసేయండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ పసుపు అనేది మన ఇష్టం అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని 1 చిటికెడు పసుపు వేసుకున్నా. ఈ పసుపు అనేది మాడనివ్వద్దండి. మనం వెంబటే ఈ పోపు రెడీ అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పోపుని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ముందుగా ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అండి, ఈ కట్టె పొంగల్లో పోసుకోవాలి. ఇలా పోపు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా దానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ కట్టె పొంగలి ఇలా కలుపుకుంటే మనకు అనేది ఆ ఫ్లేవర్ అంతా మంచిగా తెలుస్తుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా అండి ఈ కట్టె పొంగలి. మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినా కానీ తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు ఇంట్లో ఏమన్నా కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఇంట్లో పప్పు ఉంటే ఇలా తయారు చేసుకొని తినొచ్చండి. ఇంతే అండి, కట్టె పొంగల్ తయారు చేసుకోవడం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.